పంపించాడు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళని? పరలోకానికి వెళ్ళేవాళ్ళు. అదే కోరిక. పరలోకానికి వెళ్ళకుండా 100 మంది విశ్వాసాలని అవిశ్వాసాలుగా మార్చేవాడిగా చెయ్యదు. మీరు వెళ్తే మీరు పరలోకానికి వస్తారు, మీరు రాకపోతే మీరు రాదు అనే మాట మనవాడు. ఎందుకది ఎవరిష్టం? ఇద్దరు పని చేస్తున్నారు, ఒకరిని తీసుకెళ్ళాడా ఇద్దరు తీసుకెళ్ళాడా? అది ఎవరిష్టమైంది? ఇంట్లో ఇద్దరు కొడుకున్నారు, భార్య వాళ్ళు మనసు మీద ఒకళ్ళే లేదు. ఎవరిష్టం అది? తీసుకెళ్ళాలంటే మీ పాపం సరిగా లేదు, మరి ఏం చేద్దాం? మన హృదయాన్ని ఎప్పుడైతే ప్రభువు చేతికి ఇచ్చి ఆ హృదయంలో ప్రభువు నింపుకొని ఉంటామో, బైబుల్లో యేసు ప్రభు అంతగా మాట చేతి అందరూ పాపం వచ్చే మాట అండి. అక్కడ యేసు ప్రభు నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ బిడ్డలను, నీ ఇంట్లో వాళ్ళని నేను మొత్తం లేదమ్మా. పాపం వచ్చిందా? ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి ఏంది న్యాయం ఎత్తే వచ్చేదా అంటే పాపం వచ్చింది రాదా? నేను నిమ్మత్తి వచ్చింది రాదు ఎలా వెళ్ళొచ్చురా అంటే వీడియో కూడా రాగా పోనొచ్చు. అమ్మమ్మ రాదులే మాట్లాడి పాపం వచ్చింది రాదా? వచ్చింది కంపల్సరీ. కానీ యేసు ప్రభు వారు ఇంకొక మాట చక్కగా మాట చెప్తాడు. ఒక ఆయన వెళ్ళి, అయ్యా మా అయ్య తెచ్చిపోయాడయ్యా, వాడిని తాగేసో లేకపోతే గుడి చేసి వస్తానంటే మృతులు తమ మృతుల్లో పాతి పెట్టి ఉంటారు, నువ్వు నన్ను వెంబడించు. ఏం చేస్తారు? మృతులు తమ మృతులు అంటే చచ్చిపోయేవాడు పాతి పెట్టుకుంటారు. మనకు అనవసరం బాబా, నువ్వు జీవము కలిగిన దేవుని దగ్గర ఉండాలంటే నన్ను వెంబడించాలి, అంతేనా కదా? కానీ ఈ మాటలన్నీ చెప్పుకుంటే చాలామందికి పెడార్థంగాను కోపాలుగాను మెత్తని అయిన హృదయం లేదా క్రీస్తు అనే ఆత్మ చేత లేదా దేవుని అనే ఆత్మ చేత రాయబడిన